రాజు వెస్ రాంబాయి చిన్న సినిమా మంచి సక్సెస్ అయితే పొందింది. ఇప్పుడు ఈటీవీలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంక ఈ మూవీ గురించి చెప్పాలంటే విలేజ్ లవ్ స్టోరీ అనమాట. 2010 ఇయర్ టైమ్ లైన్లో అయితే జరుగుద్ది. రాజా రాంబాయి లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా మొదలైంది, వాళ్ళ ప్రేమ కోసం ఎంత దాకా వెళ్ళారు అనేది మూవీ యొక్క స్టోరీ అనమాట. నాకైతే మూవీ అయితే డీసెంట్గా అనిపించింది. వాళ్ళు రాజా రాంబాయి అనే క్యారెక్టర్ యాక్ట్ చేస్తున్నట్టయితే మనకి ఎక్కడ కనపడదన్నమాట. నిజంగా వాళ్ళే రాజా రాంబాయి, నిజంగా వాళ్ళే అన్నట్టుగా అంత బాగా అయితే యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరు సీన్స్ కానీ వాళ్ళిద్దరు యాక్టింగ్ కానీ స్క్రీన్ మీద అయితే అంత బాగా కనపడింది అనమాట. వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ అంటే చాలా బాగా వర్కౌట్ అయినాయి. అటు డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట వాళ్ళిద్దరి మధ్యన. నిజంగా వాళ్ళిద్దరు స్క్రీన్ పైన ప్రతిసారి మనకి బాగుంటుంది చూడడానికి. అలాగే ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా బాగా చేశారు. నిజం క్యూట్ మూమెంట్స్, ఆ లవ్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి. కొన్ని నిబ్బ సీన్స్ కూడా ఉన్నాయి. అది 2010 ఆ ఇయర్లో జరుగుతుంది, డట్టు విలేజ్లో కాబట్టి వాళ్ళు ఎంత దాకా పెట్టాలనుకున్నారు ఆ సీన్స్ అలా పెట్టారనమాట. ఓవర్ ద టాప్ కూడా వెళ్ళిపోలేదు. ఇంకా చెప్పాలంటే రాంబాయి వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వెంకన్న అనే క్యారెక్టర్ చుట్టూరు ఎంతమంది బాగా యాక్ట్ చేస్తున్నా సరే ఒక్కసారి ఆ క్యారెక్టర్ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత అందరినీ డామినేట్ అయితే చేసేసింది. లిటరల్లీ చాలా క్రేజీ క్యారెక్టర్ అనమాట. లిటరల్లీ నేనైతే అతను స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి ఎంజాయ్ అయితే చేశాను. అప్పుడప్పుడు అనిపించింది కూడా ఇంటర్బాబు ఎలా ఉన్నాడో అనిపించినా సరే నేను ఎక్కువ అయితే ఎంజాయ్ చేశాను అనమాట ఆ క్యారెక్టర్కి. అంత డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. ఈ క్యారెక్టర్ ఇప్పుడు వస్తే ఇలాంటి టైంలో వస్తే ఇంకా బాగుంటుంది, ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూసి అంతలా అయితే ఆయన యాక్టింగ్ అయితే అంతలా పుల్లప్ చేశారనమాట. సిద్ధు జనకొండ వాళ్ళ బ్రదర్, ఆయనది సెకండ్ మూవీ అనుకుంటా. చాలా బాగా చేశారు. అలా క్యూట్ మూవీస్లో కొన్ని సీన్స్తో అయితే అలాగా ఫస్ట్ హాఫ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇంకెక్కడైనా ప్రాబ్లం ఉందంటే సెకండ్ హాఫ్లోనే. డట్టు ఫస్ట్ హాఫ్లో వర్కౌట్ అయిన ఎమోషనల్ సీన్స్ సెకండ్ హాఫ్లో అయితే నాకు అంతలా వర్కౌట్ అవ్వలేదు. డట్టు సినిమా అయితే కొంచెం ల్యాగ్ కూడా అనిపించింది అనమాట. ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, బాగానే చేశారు, కానీ అవి మనకు కనెక్ట్ అయ్యేలాగా అయితే ఫస్ట్ హాఫ్లో ఉన్నంత సెకండ్ హాఫ్లో అయితే నాకు కనపడలేదు. డట్టు సినిమా కూడా ల్యాగింగ్ అని అనిపించింది అనమాట. ఎందుకంటే క్లైమాక్స్ ఇదే క్లైమాక్స్ అనుకుంటాం, కాదు ఇంకా ఉందా మూవీ అనుకుంటా. అలాగే 2-3 సార్లు జరిగింది అనమాట. క్లైమాక్స్కి వచ్చేసింది అనుకుంటాం, కాదనుకుంటాం. అలాగా చాలా మటుకి డ్రాగ్ చేశారు. నాకైతే కొంచెం డ్రాగ్ అయింది. ఎమోషనల్ సీన్స్లో కూడా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ నుంచి అయితే సెకండ్ హాఫ్ అయితే తగ్గిందనమాట. సెకండ్ హాఫ్ మొత్తం ఏంటంటే ఇంకా రాజు రాంబాయి ఎలా కలిశారు అనే జోన్లోనే ఉంటుంది అనమాట. ఇంకా క్లైమాక్స్ వచ్చేలోపలికి అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ మాట. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటుందని చెప్పి. చాలా డిఫరెంట్గా అయితే చూపించారు. డట్టు పిసుకుని చచ్చిపోవటం అలాంటిది కాదులే అండి, ఇంకొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, ఎక్స్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే చాలా బాగా చేశారు. వెంకన్న క్యారెక్టర్ నిజం చెప్తున్నాను, సినిమాలో ఎన్ని సీన్స్ బాగున్నా సరే ఆయన గురించి స్పెషల్గా అయితే మాట్లాడుకుంటాం. అంత బాగా చేశారు. స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి డామినేట్ చేసుకుంటూ వచ్చారు. అలాంటి క్యారెక్టర్ని చాలా బాగా పుల్అప్ చేశారనమాట వెంకన్న క్యారెక్టర్. ఇదే ఓవరాల్గా అయితే నాకైతే వన్ టైం వాచబుల్ అయితే అనిపించింది. ఇదైతే